చర్చిలో ఏ శబ్దం వినపడాలి, సంఘంలో ఏ శబ్దం రావాలి. రాజకీయ శబ్దాలు కాదు, పొగడ్తల శబ్దాలు కాదు, కానుకలిస్తే వాళ్ళ గురించి పొగుడుత శబ్దాలు కాదు. యెరూషలేములో ఒక చర్చిలో క్రయ విక్రయాల శబ్దం వినపడితే యేసుప్రభు కొరడాల శబ్దాన్ని చేశాడు. ఏమండి, క్రయ విక్రయాల శబ్దం వినబడితే కొరడాల శబ్దం కూడా ఖచ్చితంగా వినబడుతుంది. మొత్తం బయట చర్చి బయట అమ్ముతున్నారంటే రే మందిరములో క్రయ విక్రమాలు జరగకూడదు, ఇది ప్రార్థనా మందిరం అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థనా మందిరములో క్రయ విక్రమాలు జరగకూడదు. ఎమ్ముడు ఏంటంటే మొత్తాన్ని తీసేసి పావురాలు గోపెట్లను వదిలిపడేసాడు, బయటికి మొత్తాన్ని తన్నా వదిలేశాడు. లాఠీ దిత్తే ఏ సున్నాములు ఒకటి ఈ విమానం మోసం మోగిపోయింది. పొరడాలతో కొట్టుడే ఒక్కొక్కడిని. రాజకీయ చర్చలు కానీ, పొగడతలు కానీ, కానుకలు ఎంత ఇచ్చారు బతుకులు ఇదే శబ్దాలు కొన్ని సంఘాల్లో వినబడుతూ ఉన్నాయి. సంఘాల్లో ఏ శబ్దం వినపడాలో ఈ రాత్రి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. బలమైన గాలి వంటి శబ్దం సంఘాల్లో వినపడాలి. సంఘములో వినపడాల్సింది ఒక శబ్దమే, పరిశుద్ధాత్మని శబ్దం. ఈ శబ్దానికి జనులు గుంపులుగా రావాలట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మ శబ్దానికి జనులు గుంపులుగా వచ్చి బాప్తిజాలు పొందాలి, మారు మనసులు పొందాలి, దీవించబడాలి, అపోస్తుల సహవాసానికి, అపోస్తుల బోధకి అప్పగించుకోవాలి. ఈ పూట నుంచి ప్రార్థన చేయండి, మా సంఘములో నుంచి ఆత్మ శబ్దం లోకులకి వినపడాలి ప్రభువా. నాలో నుంచి పరిశుద్ధాత్మ శబ్దం జనాలకి వినపడాలి ప్రభువా. జనులు వచ్చేస్తారట బాప్తిజం పొందుతామని. దేవునికి స్తోత్రం కలుగునుగా.